తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సభలో మన తెలంగాణ సాయుధ పోరాటంలో మన త్యాగం ఏంటి, బలిదానం ఏంటి, మనం ఏం చేసాము, ఎందుకంటే చరిత్ర అప్పుడప్పుడు పబ్లిక్ మర్చిపోతుంది. కానీ ఈ సమయంలో కొద్దిగా గుర్తు చేస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత పెద్ద త్యాగం బలిదానం చేసామంటే కనీసం ఒక 3,000 మంది ప్రాణత్యాగం చేశారు. ఆ సమయంలో కనీసం 5-6 లక్షల భూమి, ఎకరాల భూమి గరీబ్ వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి. తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండ నాయకత్వంలో బాంచన్ కాల్ముక్తం దొర అనేటటువంటి నానుడికి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కులం కాకుండా, మతం కాకుండా అన్ని వర్గాల జనాలు ఆ యొక్క బాంచన్ కాల్ముక్తం దొర అనేటటువంటి నినాదానికి వ్యతిరేకంగా మహోజ్వలమైనటువంటి పోరాటం సాగించడం జరిగింది. కొంతమంది చెప్తారు ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం సాగించారు అని. కానీ అదే మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి నాయకులు తన కవితల ద్వారా ప్రజానీకాన్ని జాగృతపరిచి ఈ యొక్క ఆరచికమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా, దొరలు, జమీందారులు, జాగీర్దారులకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దొరలు మరి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్లను, మహిళలను చెరబట్టి మానవంగాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఎర్రజెండ నాయకత్వాన మరి పేదవాళ్ళు అగ్రభాగాన ఉండి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వినూత్నమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది. పోలీసు యాక్షన్ జరిగినటువంటి సందర్భంలో కూడా అనేక మంది కమ్యూనిస్టులు, యువ కమ్యూనిస్టులు త్యాగాలు చేసేందుకు కాదు భూ పోరాటం కొనసాగించడం అనేది జరిగింది. వేలాది ఎకరాల భూములు మరి ఆ భూస్వాముల నుంచి లాక్కొని పేదవాళ్లకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండకు మరి కనబడడం అనేటటువంటి జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోరాటం కనుక చూసినట్టయితే ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్యకు ఎర్రజెండ పరిష్కార మార్గం చూపించింది. ఎర్రజెండ వాళ్ళకు భరోసా కల్పించడం అనేటటువంటి జరిగింది. ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా, అది కాంగ్రెస్ అయినా, లేకుంటే బీజేపీ అయినా, లేకుంటే ఈనాడు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి పార్టీలు అయినా కూడా పేదవాళ్లకు అండగా ఉండేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే. ఎర్రజెండా అనేటటువంటి మాటను వాళ్ళు చెప్తున్నారు అంటే దాని యొక్క ఎర్రజెండ యొక్క ధైర్యం, పేదవానికి ఉన్నటువంటి ధైర్యం ఎర్రజెండా అనేటటువంటి మాట కనబడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు గ్రామాల ప్రాంతాల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రేమ అంటున్నాం. మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు